అందరము కలిసి తెస్సలోనిక పత్రికలో 2వ తెస్సలోనిక పత్రిక 1వ అధ్యాయంలో 9, 10 వచ్చిన భాగాలు మనం గత కాలంలో జ్ఞాపకం చేసుకుని వచ్చాము. తిరిగి 11, 12 వచ్చిన భాగాలతో ఈ మొదటి అధ్యాయం పూర్తవుతుంది. ఈ భాగాన్ని ఒకసారి చదువుతున్నాను చూడండి. అందువలన మన దేవుని యొక్కయు ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్కయు కృప చొప్పున మీ యందు మన ప్రభు అయిన యేసు నామమును ఆయన యందు మీరును మహిమ నొందునట్లు మేలు చేయవలనని మీలో కలుగు ప్రతి ఆలోచనను విశ్వాసయుక్తమైన ప్రతి కార్యమును బలముతో సంపూర్ణము చేయుచు మన దేవుడు తన పిలుపునకు మిమ్మును యోగ్యులుగా ఎంచునట్లు మీ కొరకు ఎల్లప్పుడూ ప్రార్థించుచున్నాము. అపోస్తులైనటువంటి పౌలు వారి జీవితంలో అనేక సందర్భాల్లో ప్రార్థన చేస్తూ వచ్చాడు. ఆయన అసలు మనము చేసే ప్రార్థనకి ఆయన చేసే ప్రార్థనకి సంబంధమే ఉండదు. పైగా భౌతికమైన వాటి కొరకు ఎప్పుడు కూడా ఆయన ప్రార్థించినట్టుగా మనకు కనబడదు. కొలస్సీలి పత్రికలో కానీ, ఫిలిప్పీ పత్రికలో కానీ, ఎఫెసీ పత్రికలో కానీ, కొరింథీయులు రాసిన పత్రికలో కానీ మనం చూస్తే పౌలు గారి యొక్క ప్రార్థన చాలా అద్భుతంగా కనిపిస్తుంది. ఆ ప్రార్థన సారాంశము కూడా ఎక్కడ కూడా తనకు అనుకూలమైన లేదంటే తనకు కావలసిన విధంగా మరి ఎప్పుడు కూడా ప్రార్థించినట్టుగా కనపడదు. సంఘాల పట్ల బాధ్యత, భారం, దేవుని యొక్క ప్రేమతో ప్రతి సంఘము అభివృద్ధి పొందాలని ఎంతో చక్కగా ప్రార్థిస్తూ వచ్చాడు ఆయన. కనుక ఇందులో కూడా ఆయన ప్రార్థన చేస్తూనే మరి మీ కొరకు మేము ఇలా ప్రార్థన చేస్తున్నాం అనేటువంటి విషయాలను ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఏమిటి అంటే అందులో ఒకటి 11, 12 వచ్చిన భాగాల్లో మీ యందు యేసు నామము మహిమపరచబడాలి అని. అందువలన మన దేవుని యొక్కయు ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్కయు కృప చొప్పున మీ యందు ప్రభు అయిన యేసు నామము ఆయన యందు మీరు మహిమ పొందినట్లుగా అని రాయబడింది. అంటే అందులో ఒకటి మాట ఏంటంటే మీ యందు యేసు నామం మహిమపరచబడాలి, రెండవదేమో ప్రభువునందు మీరును మహిమ పొందాలి. ఇది మా ప్రార్థన, దీని కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం అని అంటున్నాడు. మరి మీ యందు యేసునామం మహింపరచబడాలంటే, ప్రభు నామం ఘనపరచబడాలంటే మరి ఎలా ఉండాలి? ఏం చేయాలి? మనము ఏం చేస్తే ఆయన నామం ఘనతపరచబడుతుంది? అవమానం తేవాలన్నా, ఘనపరచబడాలన్నా మన ద్వారానే కదా అది జరగాలి. అంతే కదా. సంతోషమైన బాధైనా మనం కలిగించుకున్న దాన్ని బట్టే వస్తూ ఉంటది కదా. కనుక దీన్ని ఎట్లా మనం చేస్తే దేవుడు మహిమపరచబడతాడు, ఏ విధంగా మన జీవితం ఉంటే దేవుడు గొప్ప చేయబడతాడు అనే విషయాలను మనము జ్ఞాపకం చేసుకుందాం. ఇప్పుడు కీర్తన గ్రంథం 86వ కీర్తన 12వ చరణం చూడండి ఒకసారి. 86వ కీర్తన 12వ చరణంలో ఒక మాట చదువుకుందాం. చదవండి ఎవరైనా. నా పూర్ణ హృదయముతో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను, నీ నామమును నిత్యము మహిమపరచెదను అన్నాడు. అంటే ఏంటి నిత్యము మహిమపరచడం? ఎప్పుడూ కూడా ఆయన్ని స్తుతించడం మానకుండా బ్రతకాలి. మన కాలమంతట్లో కూడా ఆయనకు మహిమ రావడానికి మనం ఎప్పుడూ స్తుతించాలి, ఎప్పుడూ ఆరాధించాలి దేవుణ్ణి. ఈ యొక్క ఆరాధన అనేది చిన్నది కాదు. మన జీవితం ద్వారా అది జరగాలి. మన జీవితం ద్వారా అది జరగడం వల్ల ఎంతో అద్భుతమైనటువంటి మహిమ దేవుడు తెచ్చుకుంటాడు. ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఆ రోజున ఎర్ర సముద్రం పాయలవడం కానీ, వారి మధ్యలో చేసినటువంటి అద్భుతాలే కానీ అవన్నీ చూసినప్పుడు ఈ దేవుడు సామాన్యమైన వాడు కాడు, ఈ దేవుడు చాలా గొప్పవాడు అని ఆ రోజున ఐగుప్తులందరూ గుర్తించారా లేదా? కనుక దేవుని యొక్క మహిమ ప్రభావం కనబడడానికి మన క్రియలు, మన తలంపులు, మన జీవితం, మన ఆలోచన ఎప్పుడూ కూడా ముందుకు కనిపించబడాలి. అంతేకాదు ఇరుకో గోడ మీద పైన నివాసం ఉన్నారు. ఎవరెవడా? రాహాబను వేశ్య. రాహాబ్ అనేటువంటి ఆవిడ. ఆమె కూడా ఏం చెప్పింది? అమ్మో, మీ దేవుడు సామాన్యమైన వాడు కాడు, మీ దేవుని గురించి మేము విన్నాం. ఎర్ర సముద్రాన్ని గొప్పగా 2 పాయలు చేసి మిమ్మల్ని అందరినీ కూడా నడిపించిన, లక్షల సైన్యాన్ని నడిపించిన గొప్ప దేవుడు మీ దేవుడు అని ఆ రోజున రాహాబు కూడా కీర్తించింది. కనుక దేవుణ్ణి స్తుతించడం, దేవుణ్ణి ఆరాధించడం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. దేవుణ్ణి ఆరాధించడం ద్వారా ఆయన మహిమపరచబడతాడు. నీ ఆరాధన, నీ ప్రార్థన, నువ్వు చేసేటువంటి పని, నీ మాట దేవుణ్ణి గొప్ప చేసేదిగానే కనబడాలి. అది ఎప్పుడూ కూడా మన సొంత తెలివి జ్ఞానం మనకి ఎప్పుడు ఉపయోగం ఉండదు. మన జ్ఞానం వల్ల, మన తెలివి వల్ల దేవునికి మహిమేమీ రాదు. మనల్ని మెచ్చుకునేవాడు కూడా ఆయనే తప్ప మనుషులేమీ కాదు. ఎవరు మెచ్చుకోవాలి? మనల్ని ఆయనే మెచ్చుకోవాలి. కాబట్టి ఆయన మనం మెచ్చుకుంటే ఆయన మనల్ని మెచ్చుకుంటాడు. మరొక మాట కూడా జ్ఞాపకం చేస్తాను చూడండి ఒకసారి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 5వ అధ్యాయం 16వ వచనం కూడా చూడండి.
మత్తయి సువార్త 5:16. మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి అన్నాడు. అంటే మనుషులందరూ కూడా చూసి ఆయన నామానికి మహిమ తెచ్చుకునే విధంగా ఎప్పుడు వస్తుంది అనంటే మన సత్క్రియల వలన అన్నాడు. మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రి ఏమవుతాడు? మహిమపరచబడతాడు అన్నాడు. మీ సత్క్రియలు కావాలి. దైవ సంబంధమైనవి, సత్య సంబంధమైనవి, నీతి కలిగినవి, భక్తి మార్గాన్ని నడిపించేవి, ఇవన్నీ సత్క్రియలే. దైవికమైన ఆలోచనలు కలిగినవి, దైవికమైనటువంటి తలంపులు కలిగినవి సత్క్రియలే. కనుక వీటి వల్ల ఆయన మహిమపరచబడతాడు. కాబట్టి మీరేం చేయాలంటే మనుషుల ఎదుట, దేవుణ్ణి ఎరగని వారి ఎదుట ఈ సత్క్రియల ద్వారా వారి ఎదుట మీ వెలుగు ప్రకాశించాలి అని. ప్రకాశించాలి. అందుకే చూడు, ఎప్పుడైనా సరే మనము కనబడాలనుకుంటే దేవునికి మహిమేమీ రాదు. నా వెనకున్నవాడు, నన్ను నడిపించేవాడు ఎవరంటే దేవుడే కదా. కనుక దేవునికి మహిమ కలిగే పని మనం ఎప్పుడు కూడా చేయాలి. మనుషులు గుర్తించినా గుర్తించకపోయినా, మనుషులు చూసినా చూడకపోయినా, మనకు దండ వేసినా దండకైపోయినా మేజర్గా దండ ఎవరికి వేయాలి? అందుకే ఈ రోజున ఎక్కువ మంది చూడండి సన్మానాలు చేయించుకుంటూ ఉంటారు. సన్మానాలు తెగ చేయించుకుంటున్నారు. ఈ మధ్యకాలంలో తెగ కప్పేసుకుంటున్నారు సాల్వాలు కప్పేసుకుని దండలు వేసేసుకుని చప్పట్లు కొట్టేస్తున్నారు. దేవుడికి ఘనత ఏమి ఇందులో లేదు. కనుక నువ్వు ఆయన్ను సన్మానించాలి, ఆయనకు మహిమ రావాలి తప్ప ఆయన మహిమను దొంగిలించేటువంటి పరిస్థితులు మన ద్వారా కలగకూడదు. సత్క్రియలు చేయాలి అంటున్నాడు దేవుడు. సత్క్రియల ద్వారా ఆయనకి ఎప్పుడు మహిమ వస్తుంది. ఇప్పుడు నీ కాలనీలో నువ్వు బ్రతుకుతున్నావు, నీ పేటలో నువ్వు బ్రతుకుతున్నావు, నీ ఊర్లో నువ్వు బ్రతుకుతున్నావు. నువ్వు బ్రతుకుతున్న నీ ఊరిలో నిన్ను చూసే కదా దేవుని మహిమపరుస్తారు. నిన్ను చూడరా? ఫస్ట్ నేను ఎవరు చూస్తారు? మనుషులందరూ చూస్తారు కదా. దేవుడు ఎలాగా చూస్తాడు, కానీ నిన్ను ఫస్ట్ మనుషులందరూ చూస్తారు కదా. మనుషులందరూ చూసినప్పుడు నీ ఆలోచన విధానం, నీ ప్రవర్తన విధానం, నువ్వు మాట్లాడేటువంటి తీరు, నీ పద్ధతి, నీ చూపు, నీ పని, ఇవన్నీ చూసినప్పుడు ఇతను దేవుడు నమ్ముకున్నాడు, ఈమె ప్రభువుని నమ్ముకుంది, ఎంత చక్కగా ఉన్నాడు, ఎంత మంచిగా మాట్లాడుతున్నాడు, ఇతనికి ఆలోచన ఎంత బాగుందో అని నిన్ను బట్టి దేవుడిని ఏం చేస్తారు? ఘనపరుస్తారు. ఎక్కడికి వెళ్తావు నువ్వు, ఏం చేస్తావు నువ్వు అంటారు. ద్వారా నీ వెలుగు ప్రకాశించాలి. తద్వారా నువ్వు నమ్ముకున్న దేవుడు మహిమపరచబడాలి. పౌలు గారు అంటున్నాడు, అలా మహిమ రావాలనే మీ కొరకు మేము అందరం కలిసి ప్రార్థన చేస్తున్నాం. ఆ తర్వాత మరొక మాట కూడా జ్ఞాపకం చేస్తాను చూడండి ఒకసారి. యోహాను సువార్త 15:8. యోహాను సువార్త 15:8 చూడండి. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడతాడు అంటున్నాడు. అంటే ఏం చెప్పదలుచుకున్నాడు ఆయన ఆ 15:1 నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. నేను నిజమైన ద్రాక్షవల్లి అంటే ద్రాక్షవల్లి తోటని వేసాడు నా తండ్రి దేవుడు. వేస్తే ఆ ద్రాక్షవల్లి ఫలించాలి, ఫలింపని ప్రతి తీగ ఆయన తీసేస్తాడు అంటున్నాడు. అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే నువ్వు ఫలించాలి. ఫలించాలంటే ఇప్పుడు ఇప్పుడు బీరపాదు ఉందనుకోండి, బీరపాదు ఇక్కడ నుంచి ఇలాగ ఒక రమ్మ వెళ్తుంది కదా, ఇది స్ట్రైట్గా వెళ్ళి ఇది వెళ్తుంది, మళ్ళీ పక్క నుంచి ఏమొస్తాయి? కొన్ని రొమ్మల్లాగా వస్తాయి కదా. ఈ రొమ్మలన్నీ ఇలాగ వచ్చాయి. ఇది ఇప్పుడు బీరకాయలు కాసింది, ఇది మేజర్గా ఒక చెట్టు, ఇది బీరకాయలు కాసింది. ఈ కాసినటువంటి బీరకాయలు, దీని నిండా బీరకాయలు ఉన్నాయి, కానీ ఇవి వెళ్తున్నటువంటి ఈ పాదుకి మధ్యలో దీని కనెక్షన్ ఇలా ఉంది కదా, ఇది కట్ అయిపోయింది అనుకోండి. అప్పుడు దీనికి ఎన్ని బీరకాయలు ఉన్నా కూడా ఏమవుతాయి? ఎన్నవుతాయి? బాగుంటాయి, బాగా ఫలిస్తాయా? కారణం ఏంటి? ఎందుకు ఫలించలేదు అలాగా? ఈ వెళుతున్నటువంటి ఏ పాదు అయితే ఉందో ఆ పాదుకి దాని కనెక్షన్ ఉండాలి. అక్కడ ఉన్నప్పుడు ఏమవుతుందంటే చక్కగా అది ఫలిస్తుంది. అబ్బా ఎంత పోతేసిందో, ఎన్ని కాయలు కాసిందో అనంటే అది దేనికైతే అంటుగట్టబడాలో దానికి అంటుగట్టబడి లేదు. కాబట్టి ఏమైపోయింది? ఎండిపోయింది. అదే ప్రభు అంటున్నాడు, నేను నిజమైన ద్రాక్షవల్లిని, నాలో ఫలింపని తీగ తీసేస్తాను. నాలో నిలిచిండేటువంటి తీగ ఉంది. 4వ వచనం అంటాడు చూడండి, నా యందు నిలిచిండుడి. 4వ వచనంలో ఉందన్నమాట, నా యందు నిలిచిండుడి, మీ యందు నేనును నిలిచి ఉందును. తీగ ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే గాని తనంతట తాను ఎలాగూ ఫలించదో మీరు కూడా ఫలించరు. అంటే ఏంటి? ఈ తీగకు అంటుగట్టుబడి ఉంటే ఏమవుతుంది? ఫలిస్తారు. దీనికి ఎన్ని కాయలు ఉన్నాయంటే, ఎంత పూత పూసిందో, ఎన్ని కాయలు ఉన్నాయంటే దాని అర్థం ఏంటంటే ద్రాక్షవల్లిలో అంటుగట్టబడి ఉంది గనక అది ఫలింపు రోజు రోజుకి ఎదుగుతుంది. అంటే యేసయ్యతో ఎప్పుడు నువ్వు బంధాన్ని కలిగి ఉంటే నువ్వు అద్భుతంగా ఎదుగుతావు, ఫలిస్తావు. అసలు నీ మాట మారిపోద్ది, నీ చూపు మారిపోద్ది, నీ పని మారిపోద్ది, అసలు నీ విధానమే మారిపోద్ది. అసలు నీలో కోపం అనేదే రాదు. వస్తుందా?
ఈ రోజు వరకు కూడా పౌలు గారు ఎంత అద్భుతంగా మీ ద్వారా దేవునికి మహిమ రావాలి, తద్వారా మీరు కూడా మహిమ పొందాలి. అదే ఆయన ప్రార్థన. మీరు మహిమ పరిచేటట్టుగా దేవుణ్ణి మహిమపరచాలి, తద్వారా మీకు ఆ మహిమ రావాలి అని. అలాగ మేము ప్రార్థన చేస్తున్నాం అంటున్నారు. కనుక ద్రాక్ష వల్ల ఎప్పుడు కూడా తీగ అందులో ఏం చేయాలి? అంటుగట్టబడి ఉంటేనే ఫలిస్తుంది. ఫలించడం వల్ల ఏం జరుగుతుంది అనుకున్న 8వ వచనంలో, మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును, ఇందువలన మీరు నా శిష్యులవుతారు అంటున్నాడు. ఎప్పుడు శిష్యులవుతారు? మీరు ఫలించడం వల్ల. మీరు ఫలించడం వల్ల శిష్యులవుతారు. ఎండిపోతే రొట్టంతా తీసుకెళ్లి పొయ్యిలో పెట్టి తగలబెట్టడానికి తప్ప దేనికి పనికిరాదు. ఒక రోజున దేవుని మాట వినకుండా ఫలించకపోతే నిన్ను నన్ను కూడా తీసుకెళ్ళి రొట్టంతా తీసుకెళ్ళి అందులో పొయ్యిలో పెట్టి మంట పెడతాడు ఆయన. అదిగో అంటుంది అగ్ని ఆరదని చెప్తుంది. అగ్ని ఆరదు అక్కడ, నిజమే. నాకు అలాగ అర్థమైంది, మరి దానికి ఏమర్థమైంది నాకు తెలియదు. కానీ అది అక్కడ అగ్ని ఆరదు, అక్కడ మంట పెడతాడు ఆయన. మంట తీసుకొచ్చి పెడతాడు అక్కడ తగలబడుతుంటే అప్పుడు అనుకున్నాడు, ప్రభువా ఎన్నిసార్లు బోధించావో, ఎన్నిసార్లు హెచ్చరించావో, సంవత్సరాలు గడిచిపోతా ఉన్నాయి, 2025 సంవత్సరాల నుంచి బోధిస్తా ఉన్నావు, ఆ బోధ ఇప్పటికి నా దగ్గరికి వచ్చింది, అయినా నేను ఎవడి మాట వినలేదు ప్రభువా, చాలాసార్లు బోధించావు నాయనా, ఈ మంటలో పెట్టిన తర్వాత నాకు అర్థం కాలేదు, ఎంత మంట ఉందని ఇప్పుడే తెలిసింది ప్రభువా అని అప్పుడు ఏడాల్సి వస్తుంది. అందుకే ఆయన అక్కడికి వెళ్లకుండానే ముందేగానే హెచ్చరిక చేస్తున్నాడు, నువ్వు నాతో అంట కట్టబడు, నువ్వు ఫలిస్తావు, నువ్వు బాగుపడతావు అంటాడు. ఆయనతో అంటు గట్టడానికి నీ మనసివ్వవు, మరి నీ మనసివ్వవా? దేవుడి చేత బతిమాలించుకుంటావా? దేవుణ్ణి పట్టుకొచ్చి పాదాలు పట్టుకోమంటావా? ఎన్ని సంవత్సరాల నుంచి చేతులు చాప అడుగుతున్నాడు ఆయన అర్థం కావట్లేదు, ఆయన వేదన అర్థం కావట్లేదు, ఆయన బాధ అర్థం కావటంలే. ఆయనకు మహిమ రావాలంటే నువ్వు ఫలించాలి. ఫలించకపోతే ఆయనకు మహిమేమీ రాదు. అంటు గట్టబడి ఉండమంటున్నాడు దేవుడు. ఎంత అద్భుతం కదా. ఆ తర్వాత మరొక మాట జ్ఞాపకం చేస్తాను. చూడు, పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం కూడా చదువుదాం. ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టియే దేవుణ్ణి మహిమపరచాలంటున్నాడు. ఎలా మళ్ళా మహిమపరచాలంటే, ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవిస్తే అంటాడంటే ఏంటన్నమాట? నువ్వు శ్రమలలో ఆనందించడం వల్ల, శ్రమలలో నువ్వు సంతోషించడం వల్ల, దేవుని కొరకు శ్రమ వచ్చినప్పుడు నువ్వు ఆనందపడినప్పుడు అది దేవునికి మహిమ. నాకింత కష్టం వచ్చింది, నాకింత బాధ కలిగింది, నాకింత వేదన కలిగింది అని ఏడుస్తూ కూర్చోమట్లేదు దేవుడు. అందులో ఏమంటాడు? ఆనందించబడ్డాడు, సంతోషించాడు. ఆ ఫిలిప్పీ 4:4 కూడా ఏమంటాడు? చదవండి ఆ మాట కూడా. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి, మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి. నీ సహనము ఎవరెవరికి తెలియాలి? సకల జనులకా, మనోళ్ళకేనా? క్రైస్తవులకా? ఇంట్లో వాళ్ళకా? మన ఇంట్లో వాళ్ళ దగ్గర చాలా ఊర్పు వచ్చేది, ఈదుల వాళ్ళ దగ్గర వచ్చేది మాత్రం సూపర్. ఇంకా ఎలాగరుతో మనకి తెలియదు. సకల జనులకు నీ సహనం తెలియాలి అంటే నమ్మకంగా నీ సాక్ష్యాన్ని కాపాడుకోవాలంటున్నాడు దేవుడు. నమ్మకంగా నీ సాక్ష్యాన్ని కాపాడుకోవాలి. శ్రమలలో ఆనందించడం కూడా రావాలి, దానివల్ల కూడా దేవునికి మహిమ. శ్రమలు వచ్చినప్పుడు కృంగిపోయి ఇంకా నా బతుకు అయిపోయింది అనుకుని బెంగెట్టుకుని తీసుకుని మనం చచ్చిపోతే, దేవుడు నమ్ముకున్నావు ఇలాగైపోయేవేంటి, దేవుడు నమ్ముకున్నావు నువ్వేంటి ఇలాగున్నావు అని అందరూ అంటే ఎంత అవమానం దేవునికి. కనుక ప్రభువు నమ్ముకున్నాను, నాకు శ్రమలు ఉన్నాయి, నాకు బాధలు ఉన్నాయి, అయినా పర్లేదు, దేవునికి మహిమ. ఆయనే చూసుకుంటాడు. పుట్టించింది ఆయనే, బతికించింది ఆయనే, బాగు చేసేది ఆయనే, నన్ను హెచ్చించేది కూడా ఆయనే, చావైనా బ్రతికైనా ఆయనే అనుకుని దేవుణ్ణి ఘనపరిస్తే ఎంత ఆనందమో కదా. కనుక శ్రమల్లో కూడా ఆనందిస్తే ఆయన మహిమపరచబడతాడు. మరో మాట కూడా జ్ఞాపకం చేస్తాను. రోమపత్రిక 4వ అధ్యాయం 20-21. రోమపత్రిక 4వ అధ్యాయం 20వ వచనం. అవిశ్వాసం వలన దేవుని వాగ్దానము గూర్చి సందేహింపక దేవుణ్ణి మహిమపరిచి ఆయన వాగ్దానము చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలము నొందెను, అందుచేత అది అతనికి నీతిగా ఎంచబడి. అంటే ఏంటి ఈ మాట ఏం చెబుతుందంటే, బలమైనటువంటి విశ్వాసం ఉండాలి, లేదంటే స్థిరమైనటువంటి విశ్వాసం ఉండాలి. అవిశ్వాసం వలన దేవుని వాగ్దానమును సందేహింపలేదంట, ఎక్కడ అనుమానం పడలేదంట. అనుమానం ఎప్పుడు వస్తుంది మనకి? అవిశ్వాసం వలన వస్తుంది. దేవుని పట్ల శ్రద్ధ లేకపోతే, అవిశ్వాసం ఉంటే దేవుని మీద ఆధారపడడం మర్చిపోతాం. కానీ అలా కాదు, నీకున్న బలమైన విశ్వాసం వల్ల, స్థిరమైనటువంటి విశ్వాసం వల్ల దేవునికి మహిమ వస్తుంది.
ఆ రోజున శారమ్మ అదే చేసింది, అబ్రహాం అదే చేశాడు. విశ్వాసము వలన ఏముంది అక్కడ, ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడు అంట. ఎలా నమ్మింది అంటే, ఎలా నమ్మింది? ఆ పైన మాట చూడండి 19వ వచనంలో. మరియు అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక రమారమి 100 ఏండ్ల వయస్సు గలవాడే. ఎంత వయస్సు? 100 సంవత్సరాలు. ఎవరికి? అబ్రహాంకి. 100 సెంచరీ కొట్టాడు. తర్వాత అప్పటికి తన శరీరము మృతతుల్యమైనట్టు, అంటే మృతతుల్యం అంటే శారా గర్భమును మృతతుల్యమన్నట్టు ఆలోచించను గాని అన్నాడు. అంటే ఏంటి? శారమ్మకేమో సుమారు 90 సంవత్సరాలు వచ్చాయి, ముసలమ్మ. అబ్రహాం ముసలాయన. కానీ దేవుడు వాగ్దానం చేశాడు, నీకు బిడ్డనిస్తానని. మనం చెప్పుకుంటున్నాం కదా రోజు. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగినది దేవుడు అని చెప్పి నమ్మి ఆ ముసలోడు ఆ ముసలమ్మ ఇద్దరు కలిసి కాపురం చేశారు. దేవుడు బిడ్డనిస్తానన్నాడు, మనం కాపురం చేయాలని. చేస్తే దేవుడు ఏం చేశాడంటే బిడ్డనిచ్చాడు. అర్థమవలేదు మీకు? ఏమర్థమైంది మీకు? అర్థమైందా కాదా? ఆ ముసలి వయస్సులో మనం కాపురం చేస్తే దేవుడు బిడ్డనిస్తాడన్నాడని వాళ్ళు బలము తెచ్చుకున్నారంట. బలముడిగిన దానం నేను నాకు ఇప్పుడు బిడ్డలేంటుంది. కనుక మృతతుల్యము అంటే గర్భసంచి బతుకుంటుంది, చచ్చిపోద్ది అప్పటికి. అసలు గర్భసంచి అనేది ఆ బిడ్డ పుట్టడానికి అవకాశం ఉంటుందా ఆ వయసులో? కానీ ఎవరు నమ్మింది? దేవుడు నమ్మారు వాళ్ళు, బలమైన విశ్వాసం వల్ల. కనుకనే దేవుడు ఏం చేశాడనంటే వాళ్ళకు బిడ్డనిచ్చాడు. అవిశ్వాసం ఉంటే బిడ్డలు పుడతారా? వాళ్ళకి పిల్లలు పుట్టారు, వీళ్ళకి పిల్లలు పుట్టారు, నాకు పిల్లలు పుట్టలేదు. ఇది కాదు అసలు. మొన్ననే ఎవరో ఒక చెప్పారు, 10 సంవత్సరాలు 12 సంవత్సరాలు అయిందంట వాళ్ళకు ఒక బాబు పుట్టాడంట. 12 సంవత్సరాల తర్వాత పుట్టాడండి బాబు. దేవునికి స్తోత్రం అంటున్నారు వాళ్ళు. కనుక ఒక టైం ఉంటుంది. నీ విశ్వాసము ద్వారా నువ్వు దేవుడిని ఏం చేయాలి? మహిమపరచాలి. కొంతమంది దేవునికి అసలు దేవుడు చేయలేదంటే ఏమైనా ఉందా భూమి మీద? ఏమైనా ఉందా? బతికించాలన్నా కదా, లోపలికి తీసుకుని వెళ్ళాలన్నా, బయటికి తీసుకుని రావాలన్నా కూడా క్షణకాలం కదా ఆయనకి. మనం ఆయనకి ఆఫర్ ఇవ్వచ్చా మరి? దాన్ని ఏమంటారంటే ఈ ఆఫర్ని లంచం అంటారు. ఈ ఆఫర్ని ఏమంటారు? లంచం అంటారు. దేవుడికి లంచం ఇస్తావా? పాదాలు పట్టుకోవడం మానేసి నువ్వు ఇది నాకు చేయి, అప్పుడు నేను వచ్చి బాప్తిసం పొందుతాను, అప్పుడు రక్షణ పొందేస్తాను, ముందు నాకు ఇచ్చేయి. ఏంటి దేవుడికి లంచం ఇస్తున్నావా? అయ్యో, ఎంత పొరపాటు, ఎంత పొరపాటు, ఎంత ప్రమాదకరం కదా. దేవుని పాదాలు కదా పట్టుకోవాలి. కనుక నీ విశ్వాసం ద్వారా ఎవరికి మహిమ రావాలి? అసలు ఏమైనా జరగని, ఏం ఉన్నా పర్లేదు, ఏం లేకపోయినా పర్లేదు, నీకు స్తోత్రం, నువ్వేదంటే అదే అనాల. దేవునితో మనకు అంత ప్రేమ ఉండాలి, దేవునితో అంత బంధం ఉండాలి. అసలు దేవుని ప్రేమ ముందు ఇంకెవరో కనబడకూడదు మనకి. అటు భార్య కానీ, బిడ్డలు కానీ, కుటుంబం కానీ ఎవరు కనపడకూడదు. ఫస్ట్ ఆ ప్రేమ, దేవునితో అంత ప్రేమ బంధం కలిగి ఉండాలి మనం. అప్పటికి దేవునికి మహిమ కలిగింది. పొద్దున లేసి ఆయనతో మాట్లాడతావా? దేవునితో మాట్లాడతారు పొద్దున లేచి. ఏమని ప్రభువా ఎంత మంచోడు నాయన, ఈరోజు నీతో మాట్లాడే అవకాశం కలిగింది. చాలా మంది ఈ సంవత్సరం లేరు తెలుసా, కానీ నన్ను లేపావు నాయన, స్తోత్రాలు నాయన అనాలా. ఆయనతో మాట్లాడుకోవాలి. నీ ఇంట్లో వాళ్ళతో మాట్లాడు కాదు, నీ భార్యతో మాట్లాడినట్టు కాదు. నీ భార్యతో ఎప్పుడెప్పుడు ఎలా మాట్లాడతావు? కోపమొత్తి ఒకలా మాట్లాడతావు, నవ్వొత్తి ఒకలా మాట్లాడతావు, సంతోషమొత్తి ఒకలా మాట్లాడతావు, ఏడిత్తి ఒకలా మాట్లాడతావు. మరి దేవుడు అలా మాట్లాడతాడా? అసలు దేవుడు అసలు ఎంత అద్భుతమైనడంటే స్వచ్ఛమైన, నిర్మలమైన, చక్కటి మంచి మనస్సు కలిగిన వాడు కదా. కనుక నీ భార్యతో మాట్లాడినట్టు కాదు, ఆ విధమైనటువంటి మనసుతో దేవునితో మాట్లాడు, తప్పకుండా సహాయం చేస్తాడు ఆయన. ఆయన మేలు చేసేవాడు. ఆయనకి ఎంత కోపం ఉందో అంత ప్రేమ ఉంది కదా. కొంతమందికి ప్రేమ ఒకటే కావాలి, కోపం వద్దు. ఏం కావాలి? ప్రేమ ఒకటే కావాలి, కోపం వద్దు. ప్రేమించినప్పుడు మొట్టికాయలు కూడా వేస్తాడు. ఏడండి ఎన్ని మొట్టికాయలు మేము తింటున్నాం, మాకు లెక్కలేని మొట్టికాయలు తింటున్నాం, చెప్పుకోలేము అంతే. అన్ని మొట్టికాయలు తింటున్నా సరే దేవుడు అలా నిల్చోబెడుతున్నాడు. ప్రైజ్ ద లార్డ్. కనుక ఆయన చిత్తానుసారముగా ఏమడిగినా ఇస్తాడు. ఎవడా ఏమడిగిన ఇస్తాడు. అటువంటి బలమైనటువంటి విశ్వాసం నీకు నాకు ఉండాలి. విశ్వాసం ద్వారా ఆయన మహిమ తెచ్చుకుంటాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7-8 వచ్చిన భాగాలు. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7-8 వచ్చిన భాగాలు చదువుదాం. నశించిపోవు సువర్ణం అగ్ని పరీక్ష వలన శుద్ధి అగుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసం ఈ శోధనలకు చేత పరీక్షకు నిలిచినదే యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును, మహిమయు, మీకు ఘనతయు కలుగుటకు కారణమగును అంటాడు. మీకు మెప్పు, మీకు మహిమ. బా, ఆయనను మహిమపరిస్తే దేవుడు మనల్ని ఏం చేస్తాడంటాడు? మిమ్మల్ని మహిమపరుస్తాడు.
ఈ అమూల్యమైన విశ్వాసము చేత మీరు అది సంపాదించుకుంటారు. అది సంపాదించాలి మనం. అదే సంపాదించాలి. అదే విలువైంది. ఈ భూమి మీద అత్యంత విలువైంది అదే. అమూల్యమైన విశ్వాసం అన్నాడు దాన్ని. దాన్ని పట్టుకోవడం రావాలి. అవసరాన్ని బట్టి కాదు. ఏ సమయంలోనైనా అది మనకు రావాలి. కనుక ఈ శోధనలకు నిలబడాలి. ఈ అగ్ని పరీక్షకు నిలబడాలి. దీనివల్ల నీకు మహిమ, ఆయనకు కూడా మహిమ అన్నాడు. ఆ తర్వాత మరొక మాట జ్ఞాపకం చేస్తాను. తెస్సలోనికి రాసిన 2వ పత్రిక మనం చదువుకున్న భాగంలో 3వ అధ్యాయం మొదటి వచనం చదవండి. ఆ, మీలో జరుగుతున్న ప్రకారం ప్రభు వాక్యము శీఘ్రముగా వ్యాపించి మహిమపరచబడు నిమిత్తము మేము మూర్ఖులైన దుష్ట మనుషుల చేతుల నుండి తప్పింపబడు నిమిత్తము మా కొరకు ప్రార్థన చేయనండి. మాట ఆ ముందు మాట ఏం చెప్పాలనుకుంటున్నామంటే, సువార్త ద్వారా ఆయనకు మహిమ కలిగింది. ఆయన వాక్యము శీఘ్రముగా వ్యాపించాలి. ఆ వ్యాపించడం ద్వారా ఆయనకు మహిమ రావాలంటున్నాడు. ఇదంతా కూడా ఇంటర్లింక్ అంటా ఉంది. అంటే ఒకదానికొకటి కనెక్ట్ అయి ఉంటుంది ఇది. ఇప్పుడు సువార్త ప్రకటించాలంటే ఫస్ట్ నీ సాక్ష్యం బాగుండాలి కదా. నీ సాక్ష్యం బాగుంటేనే కదా వాళ్ళు నీ మాట వింటారు. నీ సాక్ష్యమే బాగపోతే వాళ్ళు ఎలా వింటారు మాట? నీ జీవితమే జరగలేదు, నువ్వేమో భయంకరంగా జీవిస్తూ ఉంటావు, నీ ఆలోచన విధానం సరిగా ఉండదు, అసలు నీ మాటే బాగోదు, నీ సాక్ష్యమే బాగోదు. ఇప్పుడు నువ్వు చెప్తే ఎవరన్నా సాక్ష్యం వింటారా? నీ మాట వింటారా? దేవుడు నాకు ఇంత మేలు చేశాడు అని చెప్తావు. నువ్వు చెప్పే విధానం బాగోలేదు, మాట్లాడే విధానం బాగోలేదు, అంతేకాదు నీ జీవిత విధానం కూడా బాగోలేదు. ఇప్పుడు వాళ్ళు ఎలా వింటారు మాట? కనుక నీ జీవితం ద్వారా, నువ్వు చెప్పే సాక్ష్యము ద్వారా, సువార్త ద్వారా ఆయనకు మహిమ రావాలి. ఎప్పుడైతే ఆయనకు మహిమ వస్తుందో ఆయన చాలా సంతోషిస్తాడు. అంతేకాదు ఆ మహిమ మనకు కూడా ఇస్తాడు. అక్కడేమన్నాడు ఆయన 11:12లో మొదటి మాట ఏం చెప్పాను? మీ యందు యేసు నామం ఏమైపోవాలి? మహిమపరచబడాలి. అంతేకాదు ప్రభువునందు మీరు కూడా మహిమనొందుతారు. మీరు కూడా మహిమనొందుతారు అంటున్నాడు. చూడండి, ఆ మాట జ్ఞాపకం చేసి ముగించేస్తాను నేను. యోహాను సువార్త 17వ అధ్యాయం ఈ 11:12లో చదువుతా మాట చూడండి ఒకసారి. ఆయన యందు మీరు మహిమనొందినట్లు మేలు చేయవలెను, మీలో కలుగు ప్రతి ఆలోచనను విశ్వాసయుక్తమైన ప్రతి కార్యమును బలముతో సంపూర్ణము చేయాలంటాడు. ఏం చేయాలంట? విశ్వాసయుక్తమైన ప్రతి కార్యమును ఏం చేయాలి? బలముతో సంపూర్ణము చేయాలి అని మన దేవుడైన తన పిలుపునకు మిమ్మల్ని యోగ్యులుగా ఎంచినట్లు మీ కొరకు ఎల్లప్పుడూ ప్రార్థించును. మహిమతో అంటే విశ్వాసయుక్తమైన ప్రతి కార్యము బలముతో సంపూర్ణం చేయాలంటాడు. సంపూర్ణం అంటే పరిపూర్ణంగా అలా బ్రతకాలి, మీరు పరిపూర్ణంగా అలా జీవించాలంట. మరి అంతే కదా. ఇప్పుడు సంవత్సరాలన్నీ గడిచిపోతా ఉన్నాయి, మరి పరిపూర్ణత రావాలి కదా మన లోపలికి. మీరు పరిపూర్ణులు కావాలి, బలముతో మీరు పరిపూర్ణులు కావాలి. అంటే ఎదగాలి, దినదినం ఏమైపోవాలి మీరంటే ఎదగాలి. ఎదుగుటలో ఆయనకు అంటగట్టబడితేనే ఎదుగుతాం, యేసయ్యతో ఉంటేనే ఎదుగుతాం. కనెక్షన్ కట్ అయిపోయిందంటే బంధాలన్నీ ఏమైపోతాయి? కట్ అయిపోతాయి. ఇప్పుడు చూడండి, యోహాను సువార్త 17వ అధ్యాయము మొదటి వచనం దగ్గర నుంచి. యోహాను సువార్త 17:1. మన ప్రభువారు చేస్తున్నటువంటి ప్రార్థన అది. యేసు ఈ మాటలు చెప్పి ఆకాశం వైపు కనులెత్తి ఇట్లా నేను, తండ్రి నా గడియ వచ్చి ఉన్నది, నీ కుమారుడు నిన్ను మహింపరిచినట్లు నీ కుమారుని మహింపరిచి, నిన్ను ఎలాగైతే నేను మహింపరిచానో నన్ను అలా మహింపరచు నాయన అంటాడు. ప్రభు మాట్లాడుతున్నాడు అన్నమాట. నీవు నీ కుమారునికి ఇచ్చిన వారికి అందరికీ ఆయన నిత్య జీవము అనుగ్రహించినట్లు సర్వ శరీరుల మీద ఆయనకు అధికారం ఇచ్చావు. అద్వితీయ సత్యదేవుడైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగటయే నిత్య జీవము చేయుటకు నీవు నాకిచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని. ఏం చేశాను నేను? నువ్వు ఏ పని అయితే అప్పగించావో పని నేను ఏం చేశాను? సగం సగం చేయలేదు, నేను సంపూర్ణంగా నెరవేర్చాను. అంటే ఏంటనమాట? మనం కూడా సంపూర్ణులు కావాలని, బలముతో సంపూర్ణం చేయాలని, దేవుని యొక్క కార్యం పూర్తి చేయాలని మీ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం అంటున్నాడు పౌలు గారు. అమ్మా వింటున్నారా? మనం చనిపోయే లోపల మనం చేయాల్సింది అదే, దేవుని పనిని పరిపూర్ణం చేసే వెళ్ళిపోవాలి. మీకు ఆ తొందరపాటు ఉందా? మీకు ఆ తొందరపాటు ఉందా? ప్రవ్వా, నా జీవిత దినాలలో 50 సంవత్సరాలు వచ్చాయి, 60 సంవత్సరాలు వచ్చాయి, నేను ఇంకెంతకాలం ఉంటానో నాకు తెలియదు, కాబట్టి నువ్వు ఇచ్చినటువంటి పనిని నేను ఇంకా పూర్తి చేయలేకపోయాను ప్రవ్వా, నాకు సహాయం చేయ ప్రవ్వా, నేను పూర్తి చేయాలి ప్రవ్వా అని ఎప్పుడైనా అనిపించిందా? అనిపించట్లేదా అలాగా నీకు? అసలు ఆ స్పందనే రావట్లేదా? ప్రవ్వా, ఆయుష్ అయిపోతుంది నాయన అని. నేను కనుక నేను కూడా వెళ్ళే లోపల ప్రభు అంటున్నాడు, నువ్వు అప్పగించిన పని నేను ఏం చేశాను? సంపూర్ణము చేసి నిన్నేం చేశాను? మహిమపరిచాను. మనం కూడా అది చెయ్యాలి.
మనం కూడా అది చెయ్యాలి. చేయకుండా, ఏమీ ఉండకుండా కాలయాపన చేసుకుంటూ, సమయాన్ని పాడు చేసుకుంటూ, ఇలాగే ఉండిపోతే కష్టం. ఇలాగ అనుకుంటే కష్టం. ఈ జీవితంలో ఏ సమయానికి ఏం జరుగుతుందో మనకి తెలీదు. కనుక దేవుడిచ్చిన సమయాన్ని నువ్వు కాపాడుకోవాలి. 5వ వచనంలో అంటున్నాడు, తండ్రి లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమయుండెనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్ద మహిమపరచుము. చూడండి ఏం మాట్లాడుతున్నాడు. నీ యొద్ద ఏ మహిమ ఉండనంటే మనకి కూడా మహిమ ఉంది. మనకు కూడా ఉంది. ఆయన బిడ్డలుగా ఆ ఉన్నతమైన లోకములో ఆయన సముఖంలో ఉండేటువంటి సంగతులు మనకు కూడా ఉన్నాయి. కనుక దేవుడు మనల్ని కూడా మహిమపరుస్తాడు. ఒక రోజు వస్తది. ఆ రోజున మనం అందరం మహిమ మేఘం మీద వెళ్ళిపోతాం. మహిమ శరీరాలు దాల్చుకుంటాం. ఆ గొప్ప స్థితిని దేవుడిస్తాడు. కనుక నువ్వు ఎవరితో అంటుకట్టబడ్డావు మరి? లోకంతో ఉన్నావా? ప్రభుతో ఉన్నావా? ఇది మనం ఆలోచించుకోవాలి. లోకంతో ఒకవేళ అంటుకట్టబడి ఉంటే ప్రభులో నీ ఎదుగుదల ఆగిపోద్ది. ఎదుగుదల ఉండదు. పచ్చని మొక్క రోజు రోజు ఎదగాలి, అది ఫలించాలి, మంచి పువ్వులు పూయాలి, చక్కగా ఫలాలు కావాలి, కాయలు కాయాలి అని మనం ఎలాగైతే అనుకుంటామో ప్రభువు కూడా అలాగే ఆలోచిస్తా ఉన్నాడు. మనం ఎదగాలి, మనం ఫలించాలని. కనుక మన ఫలింపు కొరకే దేవుడు కూడా ఏం చేశాడు? ప్రభు కూడా ఏం చేశాడు? తన ప్రాణత్యాగం ఎందుకు పెట్టాడు ఆయన? ఎందుకు ప్రాణం అర్పించాడు? ఎందుకు రక్షకుడిగా ఈ భూమి మీదకి వచ్చాడు? ఎందుకు మన కొరకు అలాంటి కష్టాలు, బాధలన్నీ పడ్డాడు? ఎందుకు కొడా దెబ్బలు తిన్నాడు? ఎందుకు ఇంత శ్రమ అనుభవించాడు ఆయన? ఎవరి కోసం ఇదంతా? ఆయన కోసమా? కాదు కదా! కాబట్టి మన కొరకే ఇదంతా చేశాడాయన. చేసిన దాన్ని మనము నిర్లక్ష్యం చేయొద్దు. పాడు చేసుకోవద్దు. ఆయన వెళ్ళిపోతూ కూడా పరలోకమందు ఉన్న మా తండ్రి అని ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసిన ఆయన తన జీవితాన్ని అర్పించాడు. మనము కూడా మన జీవితాన్ని అర్పించి దేవుని కొరకు బ్రతికెళ్ళిపోవాలి. ప్రభు కృప తోడుగా ఉండును గాక. ఆమేన్. ప్రార్థన